నువ్వు నీతిమంతుడివి, భక్తిపరుడివి. నేనంటే ఇష్టపడేవాడివి. నేను చెప్పింది నువ్వు చేసేవాడివి కనుక ఈ భయంకరమైన విపత్తులు నిన్ను కాపాడుకుంటాను. 3.5 సంవత్సరాలు కరువొచ్చిద్ది. నేల పగిలిపోద్ది. నీళ్లుండవు. ఆహారం ఉండదు. భక్తుల ప్రాణాన్ని నేను కాపాడుకుంటా. కాబట్టి నువ్వు నా భక్తుడివి కాబట్టి కీరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగుండు. అక్కడుండు. ఆ నీళ్లు తాగి అక్కడుండు అన్నాడు. ఈయన అక్కడికెళ్తాడు. మరి అక్కడికెళ్తే ఫుడ్ ఎట్టా? భోజనం. చూసారా? భోజనం ఎట్టా చెప్పండి? నీళ్ళైతే తాగుతున్నాడు. నీళ్ళుండయి. ఏదో నీళ్ళు తాగుతున్నాడు. భోజనం దేవుడు ఏ విధంగానైనా తనకు భక్తులు అవ్వాలే గాని అసలు ఆయన ఇష్టపడినట్టుగా ప్రపంచంలో ఎవరు ఇష్టపడరండి. భక్తులు అవ్వండండి. భక్తులు అవుదాం దేవుడికి అంతే. ఆయన ఇష్టపడినట్టుగా ఎవరు ఇష్టపడరు. వాళ్ళ జోలికి రావాలంటే ఈ ప్రపంచంలో ఎవరి తరం కాదు. నిలువున్నారు భక్తుల జోలికి వస్తే. కానీ భక్తులు లేరు అంటున్నాడు దేశంలో.